హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందు. మనలో చాలా మందికి ఏజ్తో సంబంధం లేకుండా నీ పెయిన్స్ అనేవి ఎక్కువైపోయాయి. అంటే యంగ్ ఏజ్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇవన్నీ రెగ్యులర్గా మనం చూస్తూనే ఉన్నాము. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని తెలుసుకోవాలని ఆడియన్స్ అందరికీ ఎక్సైటింగ్గా ఉంది. కాబట్టి నేను కూడా ఈ వీడియోలో దీని గురించి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు ఇవ్వాలి అనుకుంటున్నాను. ప్రస్తుతం మనం అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ నుంచి డాక్టర్ రాహుల్ గుల్వే గారు మనతో పాటు ఉన్నారు. 14 years నుంచి ఆయన సీనియర్ డాక్టర్ అని చెప్పుకోవచ్చు, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి రాహుల్ గారితో మాట్లాడి మీకున్న డౌట్స్ అన్ని మీ తరపున నేను ఇవాళ క్లియర్ చేస్తాను. నమస్తే అండి. ఎలా ఉన్నారు రాహుల్ గారు? అంటే ఇప్పుడు అందరికీ ఉన్న కామన్ డౌట్ ఏంటి అంటే నీ పెయిన్స్ అంటే ఏజ్ పైబడిన వాళ్ళకి ఇంతకు ముందు వచ్చేవి. బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఫుడ్ హ్యాబిట్స్ లేకపోతే మన డైలీ లైఫ్ స్టైల్లో తెలియదు కానీ చిన్న ఏజ్ నుంచే మనం ఈ ప్రాబ్లం అనేది చూస్తున్నాం. అసలు ఈ నీ పెయిన్స్ ఎందుకు స్టార్ట్ అవుతాయి? ఇప్పుడు మనకి పెయిన్ రావడానికి మెయిన్ రీజన్ లోపల ఏదైనా స్ట్రక్చర్ డ్యామేజ్ అయినప్పుడు, ఆ స్ట్రక్చర్ వీక్ అయినప్పుడు మనకి పెయిన్ రావడం జరుగుతుంది. ఇప్పుడు పెయిన్ ఎందుకు వస్తుందని కనుక మనం చూసుకుంటే మనకి అంతకుముందు ఏమైనా హిస్టరీ ఉందా, యాక్సిడెంట్ కానివ్వండి, పడడం కానివ్వండి, ఇది లేదంటే బెనకడం అంటాం కదా, అలా ఏమైనా అయి ఉంటేనే లోపల స్ట్రక్చర్ రప్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, కొంతమందికి అలా అయినప్పుడు కొన్ని రోజులు పెయిన్ ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. కొంతమందికి మాత్రం అదే ఏరియాలో పెయిన్ అనేది రిపీట్ అవ్వకుండా వస్తుంది. ఇప్పుడు కొంతమంది స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి డెఫినెట్గా ఏదైనా పడ్డారు లేదంటే ట్విస్ట్ అయింది అంటే లోపల స్ట్రక్చర్ అనేది రప్చర్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో అసలు ఏం జరిగింది, పెయిన్ ఎందుకు వస్తుంది అనేది మనం కనుక ఫిజికల్గా ఎగ్జామినేషన్ చేస్తాము, పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. పెయిన్ ఇప్పుడు మోకాలు చిప్ప అంటాం, మోకాలు చిప్ప దగ్గర నుంచి వస్తుందా, లేదంటే లిగమెంట్ ఇన్స్టెబిలిటీ ఏదైనా ఉందా, లేదంటే మినిస్కస్ ఏమైనా డ్యామేజ్ అయిందా. సో చాలా ఈ స్ట్రక్చర్లో ఏదో ఒకటి డ్యామేజ్ అయినప్పుడు మాత్రమే పెయిన్ రావడం జరుగుతుంది. సో పెయిన్ రావడానికి ఒకటి యాక్సిడెంటల్ హిస్టరీస్ ఉంటాయి, స్ట్రక్చర్ డ్యామేజ్ అయ్యేది. సెకండ్ వచ్చేసి ఏజింగ్ ఫ్యాక్టర్, అంటే యాక్సిడెంట్స్ ఇవి కన్సిడర్ చేస్తారు. ఓకే, లేదంటే వేర్ అండ్ టేర్ అంటాం అన్నమాట. వేర్ అండ్ టేర్ అంటే ఎక్కువసేపు ఇప్పుడు మనకి లైఫ్ స్టైల్ మీరు ఏదైతే చెప్పారో, ఇప్పుడు మనం ఎక్కువ లాంగ్ స్టాండింగ్ ఉంది, లేదంటే ఎక్కువసేపు క్లైంబింగ్ ఎక్కడం దిగడం ఉంటుంది, లేదంటే చాలామందికి ఫుట్లో ప్రాబ్లం ఉండడం వల్ల కూడా మనకి వెయిట్ డిస్ట్రిబ్యూటింగ్ ప్యాటర్న్ అంటాం అన్నమాట, స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ. దానివల్ల కూడా వెయిట్ అనేది కరెక్ట్గా ప్యాటర్న్లో డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా మనకి వన్ సైడ్ మోకాళ్ళలో డీజనరేట్ పడడం జరుగుతుంది. సో దాంట్లో మనం ఇప్పుడు చూస్తాం, ఇక్కడ రెడ్ కలర్ ఏదైతే ఉందో ఇటు ఒకవైపే స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడం జరిగింది, ఇటువైపు బాగుంది. అందుకని కొంతమందికి మోకాల దగ్గర ఒకవైపే పెయిన్ వస్తుంది, ఇటువైపు లేదంటే ముందు వైపు లేదంటే వెనక వైపు, అంటే పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. సో మనకి ఈ పెయిన్ ఎందుకు వస్తుంది అనేది రూల్ అవుట్ చేయాలి అంటే మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయగలగాలి, దాంతోపాటు ఎక్స్రేస్ కానీ ఎంఆర్ఐస్ కానీ మనకి హెల్ప్ అవుతాయి. కీళ్ళ వాతంకి కీళ్ళ అరుగుదలకి ఉన్న డిఫరెన్స్? వాతం అనేది సంథింగ్ డిఫరెంట్. కీళ్ళవాతం అంటే ఇప్పుడు మనకి అది ప్యాథలాజికల్ కండిషన్ అంటే బాడీలో మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ కానీ, రుమాటిక్ ఆర్థరైటిస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు పెయిన్ అనేది మల్టిపుల్ ఏరియాస్లో ఉంటుంది బాడీలో. దానికి మెడికేషన్స్తోని, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, డైట్తోని మనం మాడిఫై చేసే అవకాశం ఉంటుంది. ఇది పర్టికులర్గా మెకానికల్ ప్రాబ్లం అంటాం అన్నమాట. మెకానికల్ ప్రాబ్లం అంటే ఇంతకుముందు చెప్పే రీజన్స్ వల్ల ఏదైనా స్ట్రక్చర్ పర్టికులర్ ఏరియాలో డ్యామేజ్ అయితేనే పెయిన్ రావడం జరుగుతుంది. దీన్ని మనం ట్రీట్ చేయగలుగుతాం. అంటే నీ పెయిన్ వచ్చిందని చాలా మందికి ఆ పెయిన్ ఉందని తెలియదు, ఏదో నార్మల్గా పెయిన్స్ వస్తున్నాయి తగ్గిపోతాయి అనుకుంటారు. మెయిన్ నీ పెయిన్ వచ్చింది అని తెలియడానికి మన బాడీ ఇచ్చే సిమ్టమ్స్ ఏంటి? మనకి ఎప్పుడైతే ఏదైనా ఓవర్ యూజ్ జరిగింది, లేదంటే స్ట్రెయిన్ ఎక్కువ అయినాము, పెయిన్ వస్తుంది, మళ్ళీ కొంచెం మనం బ్రేక్ తీసుకోవడము, అంటే రెస్ట్ తీసుకోవడము, లేదంటే హోమ్ రెమెడీస్ చేసుకోవడము, హాట్ ప్యాక్ కానీ కోల్డ్ ప్యాక్ కానీ కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది మందులు వేసుకుంటారు, దానివల్ల పెయిన్ తగ్గుతుంది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అదే ఏరియాలో పెయిన్ వస్తుంది. సో ఇది మెయిన్గా మనం చూడాలన్నమాట. పెయిన్ అనేది ఒకటే ఏరియాలో మళ్ళీ 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 వస్తుందంటే డెఫినెట్గా ఆ స్ట్రక్చర్లో ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. ఓకే, రిపీటెడ్గా వస్తే మనం దాన్ని ప్రాబ్లంగానే తీసుకోవాలి. ఓకే, చాలా మందికి నీ పెయిన్ సౌండ్తో కూడిన పెయిన్ వస్తుంది, అంటే దానికి సిమ్టమ్స్ ఏంటి, దానికి కారణం, మెయిన్ రీజన్స్? మనకి ఇప్పుడు పెయిన్, డిస్కంఫర్ట్, ఇన్స్టెబిలిటీ, లేదంటే క్రిపిటస్ అంటాం, సౌండ్స్, ఇవి వస్తాయి. ఇవి వస్తున్నాయి అంటే లోపల డెఫినెట్గా స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ అవ్వడం మొదలైందని అర్థం. సో మనకి ఇప్పుడు ప్రతి జాయింట్లో సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది, జాయింట్లో అంటే ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ ఉండడం వల్ల ప్రాపర్గా మూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుందో
ఒకదానికొకటి ఆ స్ట్రక్చర్ అనేది రప్చర్ అవ్వడం జరుగుతుంది. Hmm. స్ట్రక్చర్ డ్యామేజ్ అయినప్పుడు ఫ్లూయిడ్ కంటెంట్ కూడా తగ్గుతుంది అండ్ ఫ్రిక్షన్ మూవ్మెంట్ రావడం జరుగుతుంది. ఓకే. ఫ్రిక్షన్ మూవ్మెంట్నే మనం ఈ క్రిపిటర్ సౌండ్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు కొంతమంది చాలాసేపు కూర్చున్న తర్వాత డిస్కంఫర్ట్ వస్తుంది వాళ్ళకి, సో వాళ్ళు లేచిన వెంటనే కాళ్ళని ఇదిలిస్తారు, అప్పుడు ఫ్రీ అయిపోతుంది. లేదంటే కొంతమందికి ఏంటంటే కొన్ని మూమెంట్స్ స్క్వాట్ మూమెంట్ చేసేటప్పుడు, కింద క్రాస్ లెగ్ సిట్టింగ్లో కూర్చొని నిలబడేటప్పుడు అప్పుడు సౌండ్ వస్తుంది అన్నమాట. సో అలా వస్తుంది అనుకుంటే స్ట్రక్చర్ లోపల డ్యామేజ్ అవ్వడం మొదలైందని అర్థం. అంటే ఈ మధ్య కాలంలో నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు యూత్లో మెయిన్గా ఈ ప్రాబ్లమ్ నీ పెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్ యూజువల్గా స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ అన్న ఉంటుంది, ఓకే, లేదంటే ఓవర్ యూజ్ అన్న ఉంటుంది. ఇవి మెయిన్ రీజన్స్ స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడానికి. ఓకే, స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ అంటే వాళ్ళ స్ట్రక్చర్ అనేది ఇప్పుడు మనకి డిఫార్మిటీస్ అంటాం అనమాట నీ జాయింట్స్లో. ఇప్పుడు జన్యువ్యారం, జన్యు అల్గస్ అని, కొంతమంది బౌలిక్స్ అంటాం కదా, ఇలా ఉంటాయి కాళ్ళు మోకాళ్ళు కనుక మనం చూసుకుంటే. లేదంటే ఫుట్ ఇంజురీస్ ఏమైనా ఉండడం, లేదంటే ఓవర్ యూజ్ జరగడం స్ట్రక్చర్ని. దీనివల్లనే స్ట్రక్చర్ మెయిన్గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే నీ పెయిన్స్కి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? మనకి ప్రాబ్లం పెయిన్ రావడానికి ఈ మెకానికల్ పెయిన్కి అయితే ఏజ్ లిమిట్ ఏం లేదు. అఫ్కోర్స్ పిల్లల్లో అయితే తొందరగా వాళ్ళలో హీలింగ్ బాగుంటుంది కాబట్టి ఫాస్ట్గా ఏదైనా వాళ్ళు పడ్డారు, ఏదైనా తగిలింది, వాళ్ళ బాడీలో రిపేరింగ్ అనేది జరుగుతుంది. చిన్న చిన్న ఇంజురీస్ అయితే పెద్దవాళ్ళలో కూడా మనకి హీలింగ్ అనేది జరుగుతుంది, జరగదని కాదు. కాకపోతే ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ప్రాపర్గా స్ట్రక్చర్ రిపేర్ అవ్వకపోవడము, లేదంటే ప్రాపర్గా దాన్ని అడ్రస్ చేయలేకపోవడము, లేదంటే ఇంజూర్డ్ అయిన స్ట్రక్చర్ని మనం దాన్ని ప్రాపర్గా రిహాబ్ చేయకుండా దాన్ని అలాగే యూజ్ చేయడం వల్ల కూడా స్ట్రక్చర్ లాంగ్ రన్లో ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ పెరిగే కొద్దీ ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ పెయిన్ కూడా పెరుగుకుంటూ వెళ్తుంది. యూజువల్గా మనం స్పోర్ట్స్ పీపుల్స్ని చూస్తాం, వాళ్ళు పడుతూ ఉంటారు, లేస్తూ ఉంటారు, వాళ్ళకి ఇంజురీస్ జరుగుతూనే ఉంటాయి. కానీ వాళ్ళల్లో ఎందుకు పెయిన్ లాంగ్ లాస్టింగ్ ఉండదు అంటే వాళ్ళు ప్రాపర్గా ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ప్రాపర్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకొని ఆ స్ట్రక్చర్ని రిహాబ్ చేసుకొని స్ట్రెంత్ చేసుకొని మళ్ళీ వాళ్ళు ఆ స్ట్రక్చర్ని న్యూట్రలైజ్ చేసుకొని నార్మలైజ్ చేసుకొని మళ్ళీ ఆడతారు. అంటే ఇప్పుడు వన్స్ నీ పెయిన్ వచ్చిన తర్వాత మనం డైలీ ఎక్సర్సైజులు చేయడం వల్ల దీన్ని కంట్రోల్ చేయొచ్చు అంటారు? డెఫినెట్గా. ఇప్పుడు మనకి ఏ ఎక్సర్సైజ్ చేయాలనేది ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేయడం వల్ల స్ట్రక్చర్ రిపేర్ అవుతుంది, స్ట్రెంగ్త్ అవుతుంది. కాకపోతే ఏ ఎక్సర్సైజ్ చేయాలి అనేది మనం డిసైడ్ చేస్తాం. మనం ఎలా డిసైడ్ చేస్తాం? పేషెంట్ ఎప్పుడైతే మనం ఎగ్జామినేషన్ చేస్తాం కదా, అక్కడ వాళ్ళకి ఏ మజిల్ని స్ట్రెంత్ చేయాలి, ఏ మజిల్ని రిలీజ్ చేయాలి అనేది వాళ్ళ బాడీ మనకు చెప్తుంది అనమాట. అంటే వన్స్ నీ పెయిన్ వచ్చిన తర్వాత చాలా మంది హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఈ పెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు మనం చేసే ట్రీట్మెంట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కాదు. అంటే మన ఇంటెన్షన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది పెయిన్ని కిల్ చేసేది కాదు. మనం ఏదైతే ట్రీట్మెంట్ చేస్తాం కదా, ఆ పెయిన్ ఎందుకు వస్తుంది, ఎక్కడ స్ట్రక్చర్ డ్యామేజ్ అయింది, ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా స్ట్రక్చర్లో, ఏదైనా ఇన్స్టబిలిటీ ఉందా స్ట్రక్చర్లో, ఏ మజిల్లో ఓవర్ ఫైర్ అవుతుంది, ఏ మజిల్ వీక్ ఉంది. సో మనం స్ట్రక్చర్ని రిపేర్ చేస్తాం, దాని అలైన్మెంట్ని కరెక్ట్ చేసుకొని. ఎప్పుడైతే స్ట్రక్చర్ రిపేర్ అవుతుందో, ఎప్పుడైతే ఆ స్ట్రక్చర్ స్ట్రెంత్ అవుతుందో, ఎప్పుడైతే వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకుంటారో, స్ట్రక్చర్ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో మన దగ్గర మనం చేసే ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ వల్ల 99% కేసెస్కి ప్రాబ్లం అనేది రిపీట్ అవ్వదు. అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు మనం చెప్పిన ఎక్సర్సైజెస్ ఫాలో చేయకపోవడము, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకపోవడం వల్లనో వాళ్ళు చేస్తే మాత్రం డెఫినెట్గా స్ట్రక్చర్ అనేది రిపేర్ అవ్వదు కాబట్టి, స్ట్రాంగ్ ఎనఫ్ తయారవ్వదు కాబట్టి వాళ్ళల్లో రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఎవరైతే మనం చెప్పింది ఫాలో చేస్తారో ఎక్సర్సైజెస్ ఇవన్నీ, వాళ్ళలో దాదాపు 99% పెయిన్ అనేది రిపీట్ అవ్వదు. ఓకే, యాంకిల్ అండ్ ఫుట్ పెయిన్ ఉండడం వల్ల నీ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఫుట్ అనేది మనకి మన గ్రౌండ్ రియాక్షన్ ఫోర్సెస్ని పైకి పంపిస్తూ ఉంటుంది కదా. సో మనకి ఫుట్లో ఇన్స్టెబిలిటీ ఏదైనా ఉన్నప్పుడు మనకి మనం నిలబడే విధానమే మారిపోతుంది కదా. మనం నిలబడే విధానం మారిపోతుంది కాబట్టి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్గా మనం న్యూట్రల్ పొజిషన్లో ఎప్పుడైతే నిలబడతామో వెయిట్ అనేది రెండు కాళ్ళ మధ్యల నుంచి కిందకి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. కానీ ఎప్పుడైతే మనం ఫుట్ని ఇలా చేసాం అనుకోండి, మోకాలు కూడా ఇలానే అయిపోతుంది మనం చూసుకుంటే. సో డెఫినెట్గా ఫుట్ వల్ల మోకాల్లోనే కాదు, హిప్లో ప్రాబ్లం రావచ్చు, నడుము దగ్గర ప్రాబ్లం రావచ్చు, పైన స్పైన్లో ఎక్కడైనా నెక్ దగ్గర పెయిన్ రావచ్చు. సో అన్నీ ఇంటర్లింక్డ్ ఉంటాయి అన్నమాట. మన ఎర్గనామిక్స్ ఏదైతే ఉందో, మన బయోమెకానిక్స్లో ఏదైనా ఒక స్ట్రక్చర్లో అబ్నార్మాలిటీ ఉన్నా డెఫినెట్గా దానివల్ల
పైన స్ట్రక్చర్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఓకే సార్. అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుందన్నమాట. ఈ వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, ఈ బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయని ఒక్కసారి సుమన్ టీవీ ఆడియన్స్ కోసం ఆ డీటెయిల్స్. సో మన బ్రాంచెస్ హైదరాబాద్లో అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ అని 4 బ్రాంచెస్ ఉన్నాయండి. ఏఎస్ రావు నగర్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్ అండ్ కేపీహెచ్బిలో. సో మీకు ఇలాంటి నొప్పులతో బాధపడుతున్నారు అనుకుంటే మీరు ట్రీట్మెంట్స్ దగ్గరలో ఉండే క్లినిక్స్లో తీసుకున్నప్పుడు బాగుంటుంది, మళ్ళీ పెయిన్ వస్తుంది. సో మీరు మీ ప్రాబ్లమ్కి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటే డెఫినెట్గా అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ అనేది మీకు ఫుల్ స్టాప్ లాగా యూజ్ అవుతుంది మీ పెయిన్కి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆడియన్స్ కూడా చూసారు కదా, అంటే ఈ పెయిన్ ఎందుకు వస్తుంది, రీజన్స్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఎక్సర్సైజ్ గురించి చాలా చక్కగా రాహుల్ గారు వివరించారు. ఇన్ కేస్ మీలో ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకున్న, ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా కింద స్క్రీన్ పైన నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఇక్కడ మీకు నియర్ బై ఉన్న హాస్పిటల్కి మీరు విజిట్ చేయొచ్చు, లేదు అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.